ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ రియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్ మీకు టూ మచ్గా హ్యాంగ్ అవుతుందా? ఇది చూడండి, ఈ వీడియోలో మీకు ఇంతవరకు ఎవరు పరిచయం చేయని క్రోమ్ బ్రౌజర్ యొక్క టాప్ 3 మైండ్ బ్లోయింగ్ సూపర్ సీక్రెట్ ట్రిక్ని పరిచయం అనేది చేశాను. ఒక్కసారి మీరు కనుక ఈ క్రోమ్ బ్రౌజర్లో ఈ 3 సెట్టింగ్స్ని మీరు చేసుకోవడం ద్వారా మళ్ళీ జీవితంలో మీ యొక్క మొబైల్ హ్యాంగింగ్ ప్రాబ్లం అయితే కావడం జరగదనమాట. ఇలాంటి హ్యాంగ్ ప్రాబ్లం కావచ్చు, ల్యాగ్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటివి మీకు చూద్దామన్నా రావడం అనేది జరగదనమాట. ఇకపోతే ఆ టాప్ 3 సెట్టింగ్స్ ఎక్కడ ఉంటాయి, మనం ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఏం కథ అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, ఇకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ క్రోమ్ బ్రౌజర్ అప్డేట్లో ఉందో లేదో మీరు ప్లే స్టోర్కి వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ నుంచి క్రోమ్ అని ఈ విధంగా సెర్చ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, అప్డేట్లో ఉంటే ఓకే, లేదనుకుంటే మీరు అప్డేట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా అప్డేట్ చేసుకున్న మరుక్షణమే మీకు క్రోమ్ బ్రౌజర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది కదా. అలాంటప్పుడు మీరు ఫస్ట్ వన్ చేసుకోవాల్సిన సెట్టింగ్ ఏంటంటే, మన యొక్క మొబైల్ బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియకుండానే చాలా రకాల సైట్స్ మనకు రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. అలాంటప్పుడు మన యొక్క మొబైల్ టూ మచ్గా మనకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ 3 డాట్స్ ఇక్కడే చేసుకొని ముందుగా ఇక్కడ నుంచి సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీరు కొంచెం మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దాని పేరు వచ్చేసి నోటిఫికేషన్ అన్నమాట. ఎప్పుడైతే మనము ఇంటర్నెట్ డాటాని ఆన్ చేస్తామో అప్పుడు మనకు ఏదో ఒక టింగ్ 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 అని ఏదో ఒక నోటిఫికేషన్ మాత్రం కంపల్సరీగా టూ మచ్గా వస్తూ ఉంటాయి అన్నమాట. వీటి ద్వారా ఏమవుతుందంటే మనం ఏదైనా పని చేద్దామన్నా ఇక్కడ నుంచి 0% మనకు పని చేయనమాట. మన మొబైల్ ఆటోమేటిక్గా మనకు టూ మచ్గా ల్యాగ్ చేస్తుంది అన్నమాట, హ్యాంగ్ చేస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి నోటిఫికేషన్ రాకుండా మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అవసరమైన పనులన్నీ చేసుకోవచ్చు క్రోమ్ నుంచి. కాకపోతే ఈ నోటిఫికేషన్ సెట్టింగ్ని మాత్రం మీరు డిఫాల్ట్గా కాదు కంపల్సరీగా ఆఫ్ చేసి అయితే పెట్టుకోండి. ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్, చాలా ఇంపార్టెంట్ సెట్టింగ్ అన్నమాట. ఈ విధంగా ఈ మీరు ఫస్ట్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మళ్ళీ యాజ్ టీజ్గా మీరు మళ్ళీ బ్యాక్ వచ్చిన అక్కడికే వస్తారు. లేదనుకుంటే మళ్ళీ మీరు క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ మీరు యాజ్ ఇట్ ఈస్గా 3 డాట్స్ ఇక్కడే చేసుకోండి. యాజ్ టీజ్గా సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు ప్రైవసీ అండ్ సెక్యూరిటీ పేరుతో ఒక సెట్టింగ్ అయితే ఉంటుంది. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకు సెక్యూరిటీ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట, సేఫ్ బ్రౌజింగ్ పేరుతో. ఇది నార్మల్గా మనకు స్టాండర్డ్ ప్రొడక్షన్లో అయితే ఉంటుందన్నమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మన యొక్క ప్రమేయం లేకుండా రకరకాల సైట్కి ఇది ఆటోమేటిక్గా రీడైరెక్ట్ చేస్తుంది. మనం ఒకటి లేకపోతే అది ఇంకో దానికి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ నుంచి ఏదైనా మాల్వేర్ ఇన్స్టాల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. అలాంటప్పుడు ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్ ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం లాంటి ప్రాబ్లమ్స్ మనకు ఎక్కువగా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. అలాంటప్పుడు ఇక్కడ నుంచి మీరు ఇన్హాన్స్డ్ ప్రొటెక్షన్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దీని మీద క్లిక్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ఆప్షన్ని కంపల్సరీగా అనేబుల్ అయితే చేసుకోండి. ఇది సెకండ్ వన్ సెట్టింగ్. ఈ విధంగా మీరు ఈ 2 సెట్టింగ్ చేసుకున్న తర్వాత మీరు ఒక్కసారి మీరు బ్యాక్ అయితే వచ్చేయండి. డైరెక్ట్ క్రోమ్ బ్రౌజర్ నుంచి డైరెక్ట్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మనకు ఒక ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట. అది డైరెక్ట్ మీరు ఇక్కడ నుంచి లింక్ అయితే దొరకదనమాట. ఇన్స్టాల్ అన్నోన్ సోర్సెస్ పేరుతో ఆప్షన్ ఉంటుందన్నమాట. అది ఎంఐ మొబైల్లో ఇన్స్టాల్ అన్నోన్ సోర్సెస్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మీరు ఏమని సెర్చ్ చేస్తారంటే మీరు ఇన్స్టాలేషన్ సోర్సెస్ ఆప్షన్ ఇక్కడే చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు. సింపుల్గా ఈ ఆప్షన్ ఇచ్చేసుకున్న మరుక్షణం ఇక్కడ చూసుకోవచ్చు ఇన్స్టాలేషన్ సోర్సెస్ పేరుతో ఒక మనకు సెట్టింగ్ అయితే ఉంటుందన్నమాట. దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే మన యొక్క ప్రమేయం లేకుండానే మనం ఏ సెర్చ్ చేసినా చేయకపోయినా మనం ఏదైనా లైక్ దిస్ గూగుల్లో ఏదైనా మనం లింక్ చేయమనుకోండి, అలాంటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ కావచ్చు అవన్నీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా మన యొక్క ప్రమేయం లేకుండా గూగుల్ క్రోమ్ ఇన్స్టాల్ చేసి పడేస్తుంది అనమాట. దీని ద్వారా కూడా మన యొక్క మొబైల్ మనకు టూ మచ్గా హ్యాంగ్ అవుతుంది. మనకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో అడ్డమైన యాడ్స్ రావడం కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఎక్కువగా ఫేస్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. దీని ద్వారా కూడా మనకు మొబైల్ టూ మచ్గా హ్యాంగ్ అవుతుంది. కాబట్టి కంపల్సరీగా అందు గురించే ఈ టాప్ 3 హిడెన్ సెట్టింగ్స్ మీ యొక్క క్రోమ్ బ్రౌజర్లో మీరు చేసుకోండి. మళ్ళీ జీవితంలో మీకు ఇలాంటి హ్యాంగింగ్ ఇష్యూ చూద్దామన్నా మీకు ఎక్కడ కూడా కనిపించడం అనేది జరగదనమాట. ఫ్రెండ్స్, ఇకపోతే ఈ వీడియో మీకు ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ net చేయండి. ఈ వీడియోని మాక్సిమం వీంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ మనతో షేర్ net చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.